రాబోయే మున్సిపల్ ఎన్నికలో మంత్రి టీజీ భరత్ కు పెద్ద ఛాలెంజ్. కర్నూలు నగరపాలక సంస్థలో గెలుపు ఆయనకు అత్యంత ప్రతిష్టాత్మకం. చరిత్రను తిరగరాస్తూ గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆయనపై పడింది. వైసీపీ కంచకోటలో కూటమికి పీఠం దక్కాలంటే ఆయన పనితీరుపైనే ఆధారపడి ఉంది. ఇందుకోసం తండ్రి సహకారం మంత్రికి తప్పదేమో. టీజీ వెంకటేష్ కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన భరత్ మొదటిసారే ఎమ్మెల్యే అయ్యారు. ఊహించిన విధంగా పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా స్థానం దక్కింది. ఆయన ఇలాఖాలోని కర్నూలు కార్పొరేషన్ కు త్వరలోనే ఎన్నికలు రాబోతుండటంతో ఆయనకు సవాల్గా మారింది. కూటమి అభ్యర్థులను గెలిపించడం ఆయన చేతుల్లోనే ఉంది. అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్లు మొత్తం కార్పొరేషన్లోనే ఉండటంతో ఆయన పనితీరుకు ఈ ఎన్నిక నిదర్శనంగా మారే అవకాశముంది. 1868లో కర్నూలు పురపాలక సంఘంగా ఏర్పడింది. 1994లో నగరపాలక సంస్థగా రూపాంతరం చెందింది. కర్నూలు కార్పొరేషన్ కు 1995లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. మొదట ఎస్సీలకు రిజర్వ్ అయింది. అప్పుడు జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బండి అనంతయ్య మేయర్గా గెలుపొందారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ బేగం మేయర్గా గెలుపొందారు. 2005లో కాంగ్రెస్ నుంచి రఘురాం రెడ్డి మేయర్ అయ్యారు. 2010 నుంచి 20 సంవత్సరం వరకు నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగలేదు. 2021లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార వైసీపీకి చెందిన రామయ్య మేయర్గా పనిచేశారు. ప్రస్తుతం ఏపీలో కూటమి అధికారంలో ఉండటంతో ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. ముఖ్యంగా మంత్రి టీజీ భరత్ చేతుల్లోనే గెలుపు బాధ్యతలు పెట్టాయట కూటమి పార్టీలు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికలో గెలవాలంటే తన తండ్రి అనుభవం కూడా అవసరమని మంత్రి టీజీ భరత్ భావిస్తున్నారట. టీజీ వెంకటేష్ కు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. జిల్లా రాజకీయాలపై ఇప్పటికీ ఆయనకు పట్టుంది. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలోని అభివృద్ధి, తన తండ్రి హయాంలో జరిగిన అభివృద్ధి సహా సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు మంత్రి టీజీ భరత్. ఎలాగైనా తమ అభ్యర్థులను గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు టీజీ భరత్. మరోవైపు వైసీపీ కూడా ఎన్నికలకు సైరన్ మోగించింది. తమ హయాంలోని సంక్షేమ పథకాలు, కూటమి వైఫల్యాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇరుపక్షాలు ఎవరి వ్యూహాల్లో వాళ్లు ఉన్నప్పటికీ మేయర్ స్థానం ఎవరికి రిజర్వ్ అవుతుంది, ఏ డివిజన్లు ఏ కేటగిరీకి కేటాయిస్తారు, మేయర్ అభ్యర్థి ఎవరనే అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. వీటితో పాటు నగరంలోని రౌడీ షీటర్ల ఆగడాలు, చైన్ స్నాచింగ్లు, దొంగతనాలు, ట్రాఫిక్ సమస్య, నగరపాలక సంస్థలో విచ్చలవిడి అవినీతి సహా పలు అంశాలు ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశముంది.